ఈజీనా? పద పద. ఏమైందిరా? ఈ రోజు నుండి కార్తీక మాసం స్టార్ట్. ఇంకా నో సిగరెట్స్, నో మందు, నో నాన్ వెజ్. అది కాదని అతిక్రమించారా? रुको जरा। ఖతం. ఇదేం కర్మరా దేవుడా. అమ్మ బాబాయ్. పోదు పోదు. అబ్బాబ్బా, వీళ్ళ దెబ్బకి తల పగిలిపోతుంది బావా. అర్జెంట్ గా దమ్మేస్తే గానీ మైండ్ సెట్ కాదు. పద. ఎక్కడికి రా? అక్క సుస్సుకు పోయిస్తానక్క. మళ్ళీ వస్తావా? వస్తానక్క. ఏవక్క ఇంకో రౌండ్ వేసుకుంటావా? అయినా వాళ్ళకి మనం భయపడేదేంటి బావా? మనం మగాళ్ళం, మన చెయ్యి పైన ఉండాలి. పదరా, నీ వెనక నేనున్నా. హే ఎక్స్క్యూజ్ మీ. ఏంటక్క మీకు భయపడాలా? మాకు ఇష్టం వచ్చినట్టు ఉంటాం, దమ్ము కొడతాం, మందు కొడతాం, అడ్డం వస్తాం మిమ్మల్ని కూడా కొడతాం. రే యు కాల్ మీ రే. నేనెవరో తెలుసా? నా వెనకాల ఉన్నారు తెలుసా? బా ఏంటి బావా హ్యాండ్ ఇచ్చావు? సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం. ఒళ్ళు నొప్పులకి నాలుక లాగేస్తుంది. దమ్మంటే కష్టం గాని పద మందేద్దాం. Cheers. మందు బాబులం మేము, మందు బాబులం. బావా సన్నీ, ఇద్దరు కలిసి బాత్రూమ్ ఏం చేస్తున్నారు? బాత్రూమ్లు గడుగుతున్నాం. మీరు బాత్రూమ్లు కడుగుతున్నారా? అవునక్క, మీ ఇద్దరే ఇంటి పని, వంట పని, పెంట పని చేస్తున్నారని మీకు హెల్ప్ చేద్దాం అనుకోని బాత్రూమ్లు కడగడం తప్ప? చెప్పు. బాత్రూమ్ ని బార్లా మార్చారు కదరా. ఇరికిచ్చావు కదరా నన్ను. అక్క ప్లీజ్ అక్క, ఒక్కసారి వదిలేండి అక్క. ఖతం. అక్క ఏం కూర? బీరకాయ. ఓ అయితే బీర్లు పోసుంటారుగా. బీరకాయ కూరలో బీర్లు, పాలకూర కూరలో పాలు పోసి చెయ్యర్రా సచ్చినోడా. ఊరుకో. ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటది. ఈ చేతితోనే చికెన్ తినేను, ఈ చేతితోనే మటన్ తిన్నాను, ఈ చేతితోనే పప్పు తినాలా. అన్నం పెట్టాలా? నో థ్యాంక్స్. రేపంతా ఉపవాసం. పెట్టు. బావా తిరుపతి అట్లే బావా. దీన్ని చూస్తూ తిను. వాట్ ఎ విజన్, వాట్ ఎ థాట్. ఏంట్రా మన జీవితం, మందు లేదు విందు లేదు. కనీసం చిన్నన వేద్దాం బా. అంటవా అమ్మవా, అంటవా అమ్మవా. ఆ కుర్చీని మార్చబెట్టి కార్తీక మాసంలో ఈ కుప్పి గంతులేంట్రా? కార్తీక మాసం అనే కదా మీరు చెప్పినట్టు వెజ్ తింటున్నాం, మందుకు సిగరెట్ కు దూరంగా ఉంటున్నాం. మీరు చెప్పినట్టు పూజలు చేస్తున్నాం, ఏదో చిన్న రిలాక్సేషన్ కోసం మంచి పాటలు వింటున్నాం. కార్తీక మాసంలో ఓన్లీ భక్తి పాటలే వినాలి. భజన చేస్తూ కూర్చోవాలి. ఇదేందా ఇదే? శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా. నాకు పిచ్చిలేస్తుంది బా, మనం ఏదో ఒకటి చేసి బయటికి వెళ్ళాలి. పారా నిజంగా. మళ్ళీ ఎక్కడికి రా? మా ఫ్రెండ్ చచ్చిపోయాడక్క. కమలాసన్. మీ ఫ్రెండ్ నెంబర్ చెప్పు. చచ్చిపోయినట్టు నువ్వు వెంట మాడతావక్క. ఎదవ నాటకాలు ఆపి లోపలికి వెళ్ళండి. ఈసారి ఎక్కడికి రా? లియోగాడు కళ్ళు తిరిగి పడిపోయాడు, అందుకే హాస్పిటల్కి తీసుకెళ్తున్నాం. లియో
దీపు నేను క్యాన్సర్ పేషెంట్లకి జుట్టిద్దాం అనుకుంటున్నా. ఒకసారి వెనక్కి తిరుగు. నీకే లేవు, నువ్వు ఇంకొకటికి ఇస్తావా? కొంచెం వెళ్ళి పాల ప్యాకెట్ తీసుకురారా. షుగర్ కూడా. బిడ్డకి విడుదల, నా బిడ్డకి విడుదల. ఫ్లాష్ బ్యాక్. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? నమస్తే అన్న, 2 సిగరెట్లు. A few minutes later. ఊదు తాగలేదే ఊదు తాగలేదే ఊదు. తాగలేదే. అయిపోయి. మీ గూగుల్ పే ఓపెన్ చేయండి. గూగుల్ పే. గూగుల్ పే. దీపు, నా ఫోన్ పే కూడా చెక్ చేసుకో. అక్క ఒకసారి నా పేటిఎం లో కూడా చెక్ చేయి. చెప్పు. మీరే చెప్పండి. నోరు మూసుకొని ఫస్ట్ మీ చెప్పులు చూపించండి. అయిపోయి. The next day. తొందరలేసి రెడీ అవ్వండి. ఏం బావా, మీ గడియారం పని చేయట్లేదా? నిజంగానే 4 అవుతుందిరా. అక్క ఏందక్క ఎంత పొద్దున్నే లేపారు? మీకు అంత ఏం పట్టిందా? ఈ రోజు కార్తీక సోమవారం. పొద్దున్నే తలస్నానం చేసి గుడికెళ్ళి దీపం పెడితే బాగుపడతారు. బావా గీజరే. గీజర్లు బ్రీజర్లు లేవు, చల్ల నీళ్ళతో స్నానం చేయాలి. నేను పోతాను, నాకు ఇది వద్దు. నా స్నానం అయిపోతుంది. చెప్పు తెగుతుంది. అక్క పొద్దున్నే లేచి చల్లనీళ్ళతో స్నానం చేస్తే ఎంత చక్కగుందో. నాకు రోజు ఇలానే చేయాలని ఉంది. సన్నీ, సోప్ తడవకుండా భలే చేసావురా స్నానం. అయిపోయి. పొద్దున్నే లేచి దీపాలు పెట్టడేందో నాకేం అర్థం కావట్లే బా. హలో హలో మావా, ఈరోజు మా తమ్ముడిది పెళ్లి ఉంది, మీరు తప్పకుండా రావాలరా. ఇప్పుడేం వస్తాం లేరా. ముక్కుందేం అడుగు. అవునరా, పెళ్లిలో ముక్కుందా? రే తెలంగాణలో రా, ముక్కులేందే ముందులే కదా, మందు కూడా ఉంది. మా ఫ్రెండ్ పెళ్ళుంది. మీరు నంబర్ అని మాకు తెలుసు. ఇదిగో పెళ్లి కార్డు, ఫోన్ నెంబర్. అక్క దీపు, ఏమైంది? మా బట్టలు ఎక్కడా? కార్తీక మాసంలో బట్టలు దానం చేస్తే పుణ్యం వస్తుందని దానం చేశాం. మరి మీ బట్టలు? మాకు మస్తు పుణ్యం ఉంది. మరి మేము పెళ్లికి ఎట్లా వెళ్ళాలి? మీ బదులు మేము వెళ్తాం. బా వాళ్ళు బయటికి వెళ్తే మనం ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు బా. మేము లేమని ఇంట్లో నాటకాలు చేయడానికి వీల్లేదు. ఇంట్లో ఉన్న మందంతా పారబోసాం. బయట నుండి లాకేసుకొని పోతున్నాం. అయిపోయి. ఏం రాస్తున్నారు వీళ్ళు? కార్తీక మాసంలో మారిపోయి రామకోటి రాస్తున్నారేమో. హే కాదు, శివకోట ఏంటది, చూద్దాం పద. హలో, ఏం రాస్తున్నారో చూడొచ్చా? చికెన్ 667 కేజీలా, మటన్ 307 కిలోలు, ప్రాన్స్ 907 కిలోలు. కొంపదీసి రెస్టారెంట్ ఏమైనా పెట్టుకుంటున్నారా? ఏ కాదక్క, మ్యాక్షన్ హౌస్ బాటిల్స్ 200. కేఫ్ ఫ్లైట్ బీర్స్ 11,200 బాటిల్స్, ఓల్డ్ మాక్ రమ్ 9,100 బాటిల్స్. కొంపదీసి వైన్ షాప్ ఏమైనా పెడుతున్నారా? కాదక్క, కింగ్స్ సిగరెట్లు 1200 బాక్సులు, లైట్లు 1500 బాక్సులు, అమెరికా 9,220 బాక్సులు. కొంపదీసి పాండబ్బాయి ఏమైనా పెడుతున్నారా? మరి ఇవన్నీ దేనికి? ఇవన్నీ మాకే. ఈ 30 రోజుల్లో మిస్ అయినవన్నీ కార్తీక మాసం అయిపోయిన 3 రోజులు